హాయ్ అండి, అందరు నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఒక కడాయి తీసుకొని ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకొని అందులోనే పచ్చిమిర్చి చిల్లికలు వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి. ఆయిల్ తగినంత అండి, ఎంత క్వాంటిటీ ఉంటే మీకు తెలుసు కదండి, అట్లా తగినంత ఆయిల్ తీసుకోవాలి. చెప్పడానికి రాదు కదండి, ఇట్లా కూరగాయలు చేసేటప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కలా టైప్ చేస్తారు. తగినంత ఆయిల్ తీసుకొని అట్లా చేయాలి. దాని తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి నూనె పైకి తేలేంత వరకు వేపుకోవాలండి. దాంట్లోనే ముందుగా కడిగి పెట్టుకున్న తోటకూరను అందులో మొత్తం వేసేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలండి. ఒక 2-3 మినిట్స్ అయితే పచ్చివాసన మొత్తం పోయి మనకి ఇక్కడ వీడియోలో చూపించిన మాదిరిగా మీకు కనిపిస్తుందండి. దాంట్లోనే ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసి కలిపి పెట్టాలి. ఇప్పుడు చూశారు కదండి, వీడియోలో చూపించినట్టుగా కనిపిస్తుంది. గంట ముందు నానబెట్టుకున్న పెసరపప్పుని అందులో వేసుకొని అడుగు పట్టకుండా సిమ్లోనే ఉండాలండి. నిదానంగా కలుపుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపించినట్టు వాటర్ అంతా పైకి వస్తుంది. అలా ఒక 2-3 మినిట్స్ మనం నిదానంగా కలుపుకుంటుంటే వాటర్ అంతా వెళ్ళిపోతుందండి. దాని తర్వాత ఒక పెద్ద స్పూను కారం వేసానండి నేను. మీరు కారం ఎక్కువ తింటే మీకు తగినట్టు వేసుకోవచ్చు. మేము కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి ఎక్కువ వేసానండి కారము. దాంట్లోనే తగినంత ఉప్పు వేసి నిదానంగా అడుగు పడుతుందండి, చూసుకుంటూ కలుపుకోవాలి. చివరిగా దాంట్లోనే కొత్తిమీర కాడలు కానీ కొత్తిమీర కానీ వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ. మీకు నచ్చితే ఫాలో చేయండి.